జై భీమ్. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఇవాళ భారతదేశ ప్రజలు ఒక అదృష్టాన్ని పుణ్యం చేసుకుని ఉన్నారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అనేది ఇవాళ భారతదేశ ప్రజలకు ఒక స్ఫూర్తి, ఒక మార్గం, ఒక మార్గ నిర్దేశకుడు. అటువంటి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు జరుపుకోవడం అనేది చాలా అవసరం, చాలా అదృష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహనీయుడు. ప్రపంచంలో కల్లా అంబేద్కర్ గారికి ఉన్న విగ్రహాలు ఎవరికీ లేవట. గాంధీ మహాత్ముడికి కానీ, నెహ్రూకి కానీ, ఇందిరాగాంధీకి కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారికి కానీ ఎవరికి కూడా ఎన్ని విగ్రహాలు లేవు. కారణం ఏంటంటే ప్రజలకి ఒక మార్గనిర్దేశం, ఒక భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పించినటువంటి సమానత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అంటరాంతరం, కుల నిర్మూలన, రిజర్వేషన్, అందరూ సమానమని ఈయన రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఇవాళ హక్కులు కల్పించారు. ఎందుకంటే ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించి దాని నుంచి ఒక స్ఫూర్తి పొంది ఇవాళ ఒక దళితుడు, ఒక సామాన్యుడు, ఒక ప్రపంచానికి ఒక మార్గనిర్దేశకుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న, అలాంటి వారి గురించి చెప్పుకోవడం ఇవాళ నా యొక్క పుణ్యం. ఒక దళిత వాడలో జన్మించి చదువుకోవడానికి అవకాశం లేకపోతే పాఠశాలకు వెళ్తే పాఠశాల నుంచి బయటికి తగిలేసారట. ఆఖరి బయటని కూర్చొని పాఠాలు నేర్చుకున్నారు. పాఠాలు నేర్చుకుంటే ఒక సందర్భంలో అక్కడ ఉపాధ్యాయుడు ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఈయన ఆన్సర్ చెప్తూ బ్లాక్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఇతను అంటరాని వాడు, ఆ బోర్డు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డుకున్నారు. అయినా సరే పట్టుదలతో బయట నుంచే పాఠాలు నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి మంచి చదువులు చదువుతున్నప్పుడు ఈయన తాలూకా పరిస్థితి గమనించి గుర్తించి బరోడా మహారాజు గారు లండన్ పంపించారట ఒక షరత్తో. ఎలాగా, నీకు ఉన్నత విద్య అంతా నేను ఖర్చు పెడతాను, నేను పంపిస్తాను, నువ్వు మళ్ళీ ఉన్నత విద్య అంతా నేర్చుకొని మన భారతదేశానికి నువ్వు సేవ చేయాలంటే అలాగే నువ్వు ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన తాలూకా మేధాశక్తి అంతా కూడా మన భారతదేశానికి ఉపయోగించారు. ఒక న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఒక సందర్భంలో ఆయన మాటకే న్యాయం లేనప్పుడు మరింతకని ఆ న్యాయశాఖ మంత్రికే రిజైన్ ఇచ్చేశారు. అటువంటి మహనీయుడు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆయన అధ్యక్షతన భారత రాజ్యాంగం నిర్మించబడింది. ఆ రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనకి ఓటు హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒకనాడు ఓటు హక్కు అనేది సామాన్య ప్రజలకు లేదు. 5 ఎకరాలు భూస్వామికి మాత్రం అప్పుడు ఓటు హక్కు ఉండేది. అలా వీల్లేదు, ప్రతి ఒక్కడికి ధనిక పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉండాలి అని ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇటువంటి అవకాశం ఇవాళ ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ఒక నివాళి అర్పించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.